అబ్బా, ఈసారి ఏం క్రాఫ్ట్ చేయాలో ఏంటో. అవును, వీడేడి? ఈ సౌండ్ ఏంటి? రే లేకు, రే లెగరా, వీడియో స్టార్ట్ చేద్దాంలే. వీడి నిద్ర. ఆ గురకేంట్రా బాబు? కోరిక ఏంటి, కోరుకోవడం ఏంటి, పెద్దదేంటి, చిన్నదేంటి, ఏం మాట్లాడుతున్నావు? ఫ్లాష్ బ్యాక్. కోతి భక్త లేగు నాయన. నేను నాయన నీ శివుణ్ణి. నీ భక్తిని మెచ్చి కైలాసం నుండి వచ్చి తిని. ఊరుకో మాస్టర్, ఎలా నమ్మంటావు? ఏదైనా కోరిక కోరుకో నాయన. అయితే ఒక పెన్సిల్ చూస్తాను. తదాస్తు. ఏంటి, దేవుడు వచ్చి వరం అడిగితే పెన్సిల్ కావాలని కోరుకున్నావా? అదే కదే నా బాధ. నువ్వు ఇప్పుడు నవ్వి నన్ను ఇంకేడిపించకే. కనీసం శివుడు ఎలా ఉంటాడో కూడా చూడలేదు కదా నేను. ఏమన్నావు? శివుడిని చూడలేదా? సరే, అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. నీకోసం నేను శివుడిని తయారు చేసిస్తాను, ఓకేనా? నాకు ఇంకొక వరం కావాలి. నీకు ఇంకో వరం నేను ఇవ్వలేను, కానీ శివుడిని నిజంగానే తయారు చేసిస్తాను, ఓకే? నిజంగానే చేస్తావా అక్క? థ్యాంక్స్ అక్క. సరే, ఇంకా ఏడు పాపు, తట్టుకోలేకపోతున్నాం. పెన్సిల్ అడిగితే అడిగాడు, కానీ వీడి వల్ల ఒక క్రాఫ్ట్ ఐడియా వచ్చింది. సో ఇప్పుడు నేను బేసిక్ గా ఒక కార్డ్బోర్డ్ ని తీసుకొని దాన్ని ఇలా చూపించిన ఓవెల్ షేప్ లోని కట్ చేసుకున్నా. సేమ్ షేప్ లో 3 కార్డ్బోర్డ్స్ ని కట్ చేసుకొని ఒకదానికొకటి స్టిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఆ మూడింటిని కలిపి మాస్కింగ్ టేప్ తోని కవర్ చేసి క్లే తోని కవర్ చేస్తున్నా అనమాట. అసలు శివరాత్రి ఎందుకు మనం జరుపుకుంటాము? శివరాత్రి రోజున మన శివుడు ఇంకా శక్తిమాత ఇద్దరు కలిశారా. వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అంటే మాస్కులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ రెండూ కలిసిన రోజు అన్నమాట. ఇదే శివరాత్రి రోజు రాత్రి శివుడు తాండవమాడాడ్రా. మేల్ ఎనర్జీ అండ్ ఫీమేల్ ఎనర్జీ ఈ రెండు కలిస్తే కాని మన సృష్టి నడవదు అని చెప్పడానికి శివరాత్రియే ఒక ఎగ్జాంపుల్ రా. రాక్ లాగా ఫామ్ అయింది కదా, దానికి గ్రే పెయింట్ వేసి వైట్ హైలైట్స్ ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను శివుడి ఫేస్ ని రెడీ చేస్తున్నా. శివరాత్రి రోజునంతా ఉపవాసం ఉండి రాత్రిపూట జాగారం చేస్తాం. రాత్రంతా పడుకోకుండా శివుడి భక్తిలో మునిగి శివుడికి పూజలు అభిషేకాలు చేస్తాంరా. శివుడు పులి చర్మం మీద కూర్చుంటాడు కదరా, అందుకని ఇది రెడీ చేస్తున్నా. ఇప్పుడు కాదురా, లాస్ట్ లోని పులి చర్మం ఎఫెక్ట్ ఇస్తాను, అప్పుడు అదిరిపోద్ది. నెక్స్ట్ నేను శివుడి బాడీని ఫేస్ ని అటాచ్ చేస్తున్నా. మరి మా ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటారు, కార్డ్స్ ఆడతారు, అది ఎందుకు? అది వెళ్ళి నీ ఫ్రెండ్స్ ని అడగరా. మన ట్రెడిషన్స్ ని కంపు చేసేస్తున్నారే బాబు వీళ్ళందరూ. అనుకొని బాధపడ్డం తప్ప నువ్వు నేను ఏం చేయగలంరా. నెక్స్ట్ ఇప్పుడు శివుడికి లెగ్స్ ని రెడీ చేస్తున్నా. ఇక్కడ నేను శివుడు మెడిటేట్ చేస్తున్నట్టుగా రెడీ చేస్తున్నాను అన్నమాట. శివుడి ఫేస్ మీద ఐస్ అండ్ మౌత్ ని రెడీ చేసినా కానీ హెయిర్ పెట్టేంత వరకు చాలా ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంది. శివుడికి జుట్టే అందం. అందుకే వెంటనే బ్రౌన్ క్లే ని తీసుకొని జుట్టుని రెడీ చేస్తున్నా. శివుడికి లాంగ్ థిక్ అండ్ మంచి కర్లీ హెయిర్ ఉంటది కదా, సో అలాగే రెడీ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. ఫస్ట్ క్లే ని బేస్ గా స్టిక్ చేసి దాని మీద హెయిర్ టెక్స్చర్ ఇస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ దానిపైన ఇంకొంచెం క్లే ని రౌండ్ షేప్ లో తీసుకొని దాన్ని స్టిక్ చేస్తున్నా.
మెడిటేషన్ చేసినప్పుడు జుట్టు తల మీదకి రాకుండా అలా వేసుకుంటారనుకుంటాన్రా. అయినా అది వాళ్ళ ఫేవరెట్ హెయిర్ స్టైల్ అనుకుంటా అక్క. దట్ ఈస్ స్వామీజీ స్టైల్. నిజమేరా. అబ్బా అక్క, ఆ హెయిర్ పెట్టగానే శివుడు ఎంత క్యూట్ గా అనిపిస్తున్నాడు కదా. అవునరా, అందుకే దాన్ని చాలా పర్ఫెక్ట్ గా చేయడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ శివుడికి హ్యాండ్స్ ని రెడీ చేసి ఆ రెండు మెడిటేషన్ పోజ్ లోనే పెడుతున్నా. రే, శివుడి తల మీద గంగ ఎందుకుంటుందో తెలుసా నీకు? ఇది నాకు తెలుసు. అంటే గంగని అర్త్ మీదకి తీసుకురావడానికి ఒక కింగ్ ట్రై చేస్తాడు కదా, కానీ అర్త్ గంగని బేర్ చేయలేక శివుడు తన నెత్తి మీద పెట్టుకున్నాడు. అవునరా, కరెక్ట్. ఆ కింగ్ పేరు దక్షుడు. అక్క, శివుడు తన మీద చంద్రుడు ఎందుకుంటాడే? ఒకసారి చంద్రుడిని వాళ్ళ మామగారు శపిస్తారా. చాలా చిన్న సైజ్ లోకే అయిపోతాడు చంద్రుడు ఆ శాపం వల్ల. అప్పుడు శివుడు చంద్రుడిని తీసుకొని తన తల మీద పెట్టుకుంటాడు. మరి పాము ఎందుకుంటది? శివుడి మెడలోని పాము పేరు వాసుకి. అది చాలా విషపూరితమైన పాము. లోకాన్నంతటినీ అంతం చేస్తానని ఒకసారి ఆ పాము ఛాలెంజ్ చేస్తుంది. కానీ మన శివుడు ఆ వాసుకిని ఓడించి దాన్ని మెడలోని గార్లాండ్ గా వేసేసుకుంటాడు. అబ్బా, శివుడి మెడలో పాము ఆభరణంలాగా భలే ఉంది కదా. బ్రౌన్ కలర్ క్లేతో చిన్న చిన్న బాల్స్ చేసుకొని దాన్ని శివుడి చేతులకి అండ్ కాళ్ళకి పెడుతున్నానన్నమాట. స్నేక్ మీద డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నేను త్రిశూలంని చేద్దామని డిసైడ్ అయ్యా. రే, ఇంతకీ శివుడి దగ్గర త్రిశూలం ఎందుకుంటుందో తెలుసా నీకు? అంటే నాకు తెలీదు, నువ్వు చెప్పవా ప్లీజ్? చెప్తాను, గుర్తు పెట్టుకో. శివుడి చేతిలో ఉండే త్రిశూలానికి 3 prongs ఉంటాయి. ఆ మూడిట్లోని ఒక్కోటి ప్యూరిటీ, యాక్టివిటీ అండ్ ఇనర్షియాకి రిప్రజెంటేషన్ అన్నమాట. అంతేకాకుండా మనకు ఉండే 3 కాలాలు అంటే పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ని కూడా రిప్రజెంట్ చేస్తాయి. ఆ డమరుకం సౌండ్ మన సృష్టి అంతటి క్రియేషన్ కి, డిస్ట్రక్షన్ కి రిప్రజెంటేషన్ అన్నమాట. త్రిశూలం క్లే డ్రై అయిన తర్వాత నెక్స్ట్ దాన్ని గోల్డ్ కలర్ లో పెయింట్ చేశాను అన్నమాట. అలాగే డమరుకం మీద వైట్ కలర్ స్ట్రైప్స్ వేసి దాని తర్వాత దాని మీద ఉండే దారం లాగా వైట్ క్లేని పెట్టా. నేను యాక్చువల్ గా ఈ క్లిప్స్ ని షూట్ చేశాను, కానీ బై మిస్టేక్ అవి డిలీట్ అయిపోయాయి. ఏడిసావులే. శివుడు వచ్చే వరం అడిగితేనేమో పెన్సిల్ కోరుకున్నాడు, మళ్ళీ ఈడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ నేను త్రిశూలాన్ని డమరుకాన్ని శివుడి పక్కన స్టిక్ చేస్తున్నాను అన్నమాట. ఇందాక ఆరెంజ్ క్లే యూజ్ చేసిన దగ్గర పులి చర్మం ఎఫెక్ట్ ఇస్తానన్నాను కదా, సో బ్రౌన్ కలర్ స్కెచ్ పెన్ తీసుకొని డాట్స్ పెట్టాను. అండ్ హియర్స్ ద ఫైనల్ లుక్. థ్యాంక్స్ అక్క, ఎంత క్యూట్ గా ఉన్నాడు తెలుసు శివుడు. నా కోసం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకులే, అయినా నేను చేసిన క్రాఫ్ట్ నువ్వు దొబ్బేసావని చెప్పి నువ్వు అడిగింది నేను చేయడం మానేయాను కదరా. నేను మంచిదాన్ని కదా. బాయ్ అక్క. వెళ్ళు వెళ్ళు. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. బాలకృష్ణుని నేను చూశాను కానీ బాలశివుని నేను ఎక్కడా చూడలేదు, అందుకనే కొత్తగా ట్రై చేద్దామని అనిపించి ట్రై చేశాను. మీ అందరికి హ్యాపీ శివరాత్రి. అలాగే ఒకవేళ మీరు కానీ మన ఛానల్ కి కొత్తగా వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా తమ్ముడు నా దగ్గర క్రాఫ్ట్ ఎప్పుడు దుబ్బేశాడా అని కానీ మీకు డౌట్ వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 వీడియోస్ చూసేయండి.